కామన్ సెన్స్ పాయింట్. అయితే ఈయనకి వైద్యం చేయించాలని డాక్టర్ల దగ్గరికి తీసుకువెళ్తున్నారు, డాక్టర్లు వైద్యం చేసినట్టుగా చేస్తున్నారు, మళ్ళీ జైలుకి తీసుకొచ్చి జైల్లోనే పడుకోబెడుతున్నారు. సింప్లీ దిస్ ఈజ్ కంప్లీట్ ఏ మేనేజ్మెంట్. లోకేష్ గారి నాయకత్వంలో పోలీసులతో మాట్లాడటం, పోలీసు వారు డాక్టర్ల దగ్గరికి వెళ్ళి డాక్టర్లతో మాట్లాడటం, ఆయన ఆరోగ్యం బాగోలేదు అని చెప్పడానికి వీల్లేకోకుండా బాగానే ఉందని మళ్ళా జైలుకి పంపించడం, హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చేటటువంటి అవకాశాన్ని ఏ క్షణంలోనూ కల్పించకూడదనేటువంటి పట్టుదలతో ఇవాళ పోలీసు వారు డాక్టర్లతో కుమ్మక్కై అన్యాయంగా అక్రమంగా ఆయన్ని వేధిస్తున్నారనేది ఇక్కడ అందరి అభిప్రాయం. అయితే వంశీ తప్పు చేశాడా, రైట్ చేశాడా, కేసులో ఉన్నాడా లేదా, లేదు తెలుగుదేశం పార్టీని ఇష్టం వచ్చినట్టుగా తిట్టాడా, లేదు భువనేశ్వర్ గారిని ఏమన్నా అన్నారా, అవన్నీ వేరే అంశాలు. ఒక వ్యక్తి మీద కేసు పెట్టిన తర్వాత ఆ వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్లో ఎందుకు ఉంచుతారు? ఒకటి, ఆయన్ని ఎంక్వైరీకి సహకరించడం కోసం ఉంచుతారు. రెండవది, సాక్షుల్ని ప్రభావితం చేస్తారనే ఉద్దేశంతో ఉంచుతారు తప్ప అది శిక్ష కాదు. ఇలా 3 నెలలు 4 నెలలు ఉన్నా ఫైనల్గా నిరూపణ కాకపోతే కేసు జ్యుడిషియరీలో వీగిపోతుంది.